రాజకీయాల్లో ఆరితేరిన వారు ఏది చేసినా విచిత్రమే. అందులో అర్థం పరమార్థం ఉంటుందని అంటారు. వైసీపీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన ఆ పార్టీ ఒకప్పటి నెంబర్ 2 నేత విజయసాయిరెడ్డి మరోసారి తన చర్యలతో రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచారు. ఒక అధికారిక కార్యక్రమంలో మెరిసిన ఈ మాజీ ఎంపీ ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమయ్యారు. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా, ఇక నాకు నచ్చిన వ్యవసాయం చేసుకుంటాను అంటూ ఫామ్ హౌస్లో ఫోటోలు దిగి రాజకీయాల నుంచి వైదొలిగిన విజయసాయిరెడ్డి ఎవ్వరూ ఊహించని విధంగా ఉపరాష్ట్రపతి స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాదు, ఆయన్ను టీడీపీ ఎంపీలతో కలిసి స్వాగతించడం ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. విజయసాయిరెడ్డి అడుగులు ఎటువైపు పడబోతున్నాయి అనేది ఇప్పుడు హాట్ చర్చలకు దారితీస్తుంది. మొన్నటి వరకు వైసీపీలో అధినేత వైఎస్ జగన్ తర్వాత నెంబర్ 2 స్థాయిలో ఉన్న విజయసాయిరెడ్డి ఇటీవలే అర్ధాంతరంగా పార్టీ ఎంపీ పదవులకు రాజీనామా చేసి వైదొలగడం అందరినీ షాక్కు గురిచేసింది. రాజకీయాలకు ఇక దూరమని ప్రత్యర్థులందరినీ ప్రస్తావించి రాగద్వేషాలకు అతీతంగా ఉంటానంటూ ఆయన ట్విట్టర్లో ప్రకటించారు. అన్నట్టుగానే గత కొన్ని వారాలుగా రాజకీయ రంగంలో కనిపించలేదు. అయితే విజయసాయిరెడ్డి ఆకస్మికంగా దర్శనమిచ్చారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికే కొద్ది మంది సభ్యుల్లో విజయసాయిరెడ్డి కూడా ఉండడం విశేషం. హెలికాప్టర్ ల్యాండింగ్ స్థలానికి చేరుకొని ఉపరాష్ట్రపతిని ఆహ్వానించారు. తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సాన సతీష్ కూడా ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గొనగా విజయసాయిరెడ్డి అతని పక్కనే నిలబడి ఉండడం హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, విజయసాయిరెడ్డికి ఈ సమావేశంలో పాల్గొనే అనుమతి ఎలా లభించింది అన్నదే. ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వైదొలిగిన తర్వాత ప్రోటోకాల్ హక్కులు ఇప్పుడు లేవు. అయితే ఇప్పుడు ఎలా ఆయన ఉపరాష్ట్రపతిని స్వాగతం పలికే అధికారిక సమావేశంలో హాజరయ్యారు? ఇదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్న విషయం. రాజకీయాలకు వీడ్కోలు చెప్పినట్టు ప్రకటించిన అనంతరం ఈ విధంగా హై ప్రోటోకాల్ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి ఆకస్మికంగా హాజరవ్వడం అనేక అనుమానాలకు తావిస్తుంది. రాజకీయంగా ఆయన అడుగులు ఎటువైపు పడబోతున్నాయన్న ఉత్కంఠ నెలకొంది.